అవునమ్మా, ఇవన్నీ జర్నీ చేస్తుంటారు కదా. కొందరు పాడుతుంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది హేళన చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారా? ఉంటారు సార్. నాదేంటంటే ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉందమ్మా ఫ్యామిలీ? ఓకేనా? ఇద్దరు పిల్లలు, మా వారికి 20,000 వస్తుంది. ఎప్పుడు బాధ సంఘటన జరిగిందమ్మా? మీ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మగువా మగువా నీ మనసుకు లేదా? ఓకే సార్. అంటే ఒక హస్బెండ్ వైఫ్ పోట్లాట పాట ఇది. మందలోడా 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 ఊరి మాయలోడా మామరారా తోపు చిన్నవాడా అలిపిల్లి సోకులాడి చెట్టమ్మే మావుదినే నంగ నాచుకున్నమ్మే అలిపిల్లి సోకులాడి సిట్టమ్మే మావదినే నంగ నాచుకుల్లమ్మే. అవునమ్మా, ఇవన్నీ జర్నీ చేస్తుంటారు కదా. కొందరు పాడుతుంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది హేళన చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారా? ఏంది ఊకే పాటలు ఈమె కాదు ఇది అని చెప్పి బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు సార్. నాదేంటంటే మనల్ని ఎవరైతే హ్యాపీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మనం శభాషాన్ని ప్రూవ్ చేసుకోవాలని నా థాట్. అలా అన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? బాధపడతారా? బాధపడతాను. సరేలే, ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం నచ్చిన వర్క్ మనం చేస్తున్నాము. ముఖ్యంగా మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. అతను ఏమంటారంటే ఎక్కడికన్నా వెళ్ళు, మనల్ని చులకన చూసే వాళ్ళని గురించి ఆలోచించకు, మనకి మంచి పేరు వచ్చేలాగానే ఉంటూ నేను నీకు ఇచ్చే ఫ్రీడమ్ని నిలబెట్టుకో అని అంటారు. అలాంటి హస్బెండ్ తక్కువ మంది దొరుకుతారు కదా. ఎక్కడికైనా వెళ్ళు, నేను నీకు ఇచ్చిన ఫ్రీడమ్ నేను నిలబెట్టుకొని మనకి మంచి పేరు వచ్చేలా, మన కుటుంబ గౌరవం పోకూడదు అంట. ఇంకా మా అత్త మా మామ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ సూపర్. బ్యాక్ బోన్ వాళ్ళే సార్. మీకులాగే 2-3 ఇంటర్వ్యూస్ ఇంటికి వచ్చారు. ధూమ్ ధామ్ ముచ్చట్లు అని ఒక ఛానల్ నిన్ననే అయింది సార్ అది. అలాగే మధు జేటీవీ అని ఒక బిలో 15 days అయింది. వీళ్ళందరూ వచ్చారు, బిఫోర్ 15 days అయింది. వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి ఏదైనా కానీ వీళ్ళే చూస్తున్నారు మా ఫ్రెండ్స్. ఎప్పుడు బాధ సంఘటన జరిగిందమ్మా? మీ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? బాధ అంటే సార్ ఫ్యామిలీ అన్నప్పుడు ఉంటుంటాయి కదా. ఉంటాయి. ఇక ఎవరు ఏమన్నా కానీ తట్టుకోవాలి. ఒక్కొక్కసారి వస్తుంటాయి కదా. సరేలే, వాళ్ళు ఏమన్నా అనుకుంటే మనం మంచి పొజిషన్కి వచ్చినప్పుడు వాళ్ళే మళ్ళీ మనల్ని పిలుస్తారు. ఈ రోజు నవ్విన వాళ్ళే రేపు పిలిచి మాట్లాడతారు అని. బాధ వచ్చినా ఏదైనా ఉంటే ఇక వెళ్ళి దేవుడు దయ అని చెప్పేసి వదిలేయటం. ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉందమ్మా ఫ్యామిలీ? ఓకేనా? మాది మిడిల్ క్లాస్ సార్. ఓకే. ఇద్దరు పిల్లలు, మా వారికి 20,000 వస్తుంది. ఆ 20,000లో అపార్ట్మెంట్ తీసుకున్నాము. లోన్ 10,000 బ్యాంక్ లోన్ పోతుంది, మిగతా 10,000లో సర్దుకుంటాం. ఓకే. ఇప్పుడు మీరు బాబు ఉన్నాడు కాబట్టి ఇంకా జాబ్ చేస్తలేదు? అవును సార్, జాబ్ చేయలేదు. ఇదివరకు అయితే కంపెనీకి వెళ్ళిపోయేదాన్ని. ఆఫీస్ యాక్చువల్ ఎస్ఎంఎస్ అని ఫార్మా కంపెనీ, ఆఫీస్కి కాంట్రాక్టర్ సార్. ఆ సార్ ఆ మేడం కూడా మమ్మల్ని బాగా హెల్ప్ చేశారు సార్. నిజంగా వాళ్ళు తల్లిదండ్రులనే వాళ్ళు. మేము ఇల్లు కొనుక్కున్నామన్నా వాళ్ళే చాలా హెల్ప్ చేశారు. ఆ మేడం కూడా ఎప్పుడైనా సాంగ్స్ విడిచిపెట్టకు, నువ్వు సంగీతం నేర్చుకోమ్మా అని అంటారు సార్ వాళ్ళు. కానీ ఇంత కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకున్నట్టు అందుకోసం గుర్తున్నారు. మన వాళ్ళు అనుకుంటే ఎవరు రారు. మా అన్నయ్య కూడా సపోర్ట్ చేశారు. కానీ బయట వాళ్ళు అయినా కూడా వాళ్ళు మీకు సార్ వాళ్ళు బాధపడారు. ఉంటారు, మనకంటూ ఒకరు ఉంటారు, దేవుడు ఎవరినో ఒకటి పంపిస్తాడు. చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నట్టున్నారు కదా వాళ్ళు. పేరేంటి వాళ్ళ సార్ వాళ్ళది? విజయ్ కుమార్ సార్ పేరు. ఓకే. సుజాత మేడం పేరు. ఓకే. మీరు జాబ్ చేసే దగ్గర నేను డ్యూటీ చేసేసారు మేడం. రిజిస్ట్రేషన్ టైంలో అమౌంట్ బ్యాంక్ లోన్ లేట్ అయింది సార్. ఆ టైంలో మేడం 10 లక్షలు అంటే ఎవరు ఇస్తారు? 10 లక్షలు మా చేతివి. మేము కొన్న ఫ్లాట్ 20 లక్షలు, సింగిల్ బెడ్రూమ్. రిజిస్ట్రేషన్ టైం అయిపోతుంది, అవతల వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ అంట. ఇంకా బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. నేను బాబుతో డ్యూటీకి వెళ్ళకపోయినా వాళ్ళు నేను డ్యూటీకి వెళ్తున్నట్టుగానే బ్యాంక్లో చెప్పారు, తను మా దగ్గర డ్యూటీ చేసి ప్రజెంట్ డెలివరీ లీవ్లో ఉందని చెప్పారు. అట్లా అయినా కొంచెం బ్యాంక్ లేట్ అవుతుంది సార్ ప్రాసెస్. లేట్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ టైం అయిపోతుందంటే ఇంకా వెంటనే 10 lakhs ఇచ్చారు. దానికి వడ్డీ ఇస్తే కూడా తీసుకోలేదు. ఎందుకమ్మా నువ్వు మా అమ్మాయి లాంటి దాన్ని. బ్యాంక్ అమౌంట్ వచ్చినాక వాళ్ళకి ఇచ్చేసి ఆదుకునే వాళ్ళు తక్కువ మంది. మీ మంచితనమే అది. నేను వాళ్ళ దగ్గర 15 years నా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆఫీస్లోనే డ్యూటీ చేస్తాను. టెలికాలర్గా చేస్తాను. టెలికాలరా మీరు? ఓకే. మీ వాయిస్ అప్పుడు కూడా పాట పాడుతుంటారా?
అప్పుడు తక్కువ సార్. ఈ 1 ఇయర్ నుంచే సార్ నేను పాటలు పాడింది. ఒకసారి ఇలాగే స్టేటస్ పెట్టినప్పుడు ఆ మేడం కాల్ చేసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సింగింగ్ ఆపకమ్మా, అవసరమైతే చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళినాక సంగీతం నేర్చుకుంటే నీ వాయిస్ కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, సంగీతం అంటే దానికి సెట్ అయిపోతుంది అని చెప్పేసింది. నా ప్లాన్ కూడా ఎవరైనా అవకాశం ఇస్తే ఇస్తారు, లేదంటే మా అన్నయ్య వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టారు సార్, వాళ్ళ ఆర్కెస్ట్రాలోనైనా కంటిన్యూ అయ్యి మా ఫ్రెండ్స్తో పాటు దేవుడి సాంగ్స్ అట్లా. ఇప్పుడు ప్రెసెంట్ మా అంతటి మేము వెళ్తే ఎవరు మమ్మల్ని కూడా చూడరు, మీరు ఎవరో ఏంటంటారు. జస్ట్ మనకు ఒక చిన్న గుడ్ విల్ వచ్చినాక పలానా వాళ్ళు ఓకే పలానా షోలో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు మన భజనకు వస్తున్నారంటే కొంచెం క్రేజ్ అట్లా. పేరు సంపాదించుకుంటే ఎవరైనా పిలుస్తారు. ఇప్పుడు అక్కడున్న ఆ గల్లీలో అందరూ ఏదన్నా స్పెషల్ డేస్, రేపు ఆదివారం గురు పౌర్ణమి, ఆ రోజు కంపల్సరీ నన్ను తీసుకెళ్తారు గుడికి, ఆ రోజు ఉండాల్సింది సాయిబాబా టెంపుల్ ఇంటి పక్కన నుంచి. అట్లా శివాలయం కార్తీక మాసం వస్తే అక్కడ ఏది ఇంపార్టెన్స్ డేస్ అయినా కానీ మాది పుల్లపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారు, అతను కూడా శివరాత్రి రోజు పిలిచి ఆ ఫొటోస్ మీకు సెండ్ చేస్తాను. వితిన్ సెకండ్స్ ఆ సార్ వచ్చారు, నేను సాంగ్ పాడుతున్నాను. శివయ్యది అది ఒకటి వినిపించచ్చా? శివ 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 అని పిలిచిన పలికవు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి, కైలాసంలో శివ 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 తల్లి పార్వతి హర 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 హర, అమ్మేమన్నాద స్వామి, గౌరమ్మేమన్నాద స్వామి, ఎందుకలా ఉన్నావు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి అని పాడుతున్నప్పుడు ఆ సారు అప్పుడే వచ్చారు. ఇక నా పాట అయిపోయినాక పిలిచి గిఫ్ట్ ఇచ్చారు. అలా కొన్ని మనకు మరపురాని సన్నివేశం జరుగుతుంటుంది. మెయిన్ నేను చెప్పుకోవచ్చు సార్, నాకు సింగింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పుట్టించింది ఆ గుడి పంతులు గారు. అతనికి నేను చాలా మీ ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. ఆ స్వామి అయితే బ్లెస్ చేస్తూ, అమ్మ ఇప్పటికైనా మీ బ్రదర్ ఎలాగా గాడ్ సాంగ్స్లో ఈ డొవేషనల్ సాంగ్స్లో హిట్ అయ్యారు, నువ్వు కూడా అలాగే అవుతావమ్మా అని చెప్పేసి అతను ఎక్కువగా నా గురించి చెప్పి, అక్కడ ఉన్న జనాల్లో అందరికంటే ఎక్కువ నాకు వీలు వచ్చిందంటే ఆ సార్ ఆ స్వామి. అతను వెళ్ళడంతోనే ఆ స్వామి పిలిచి మన సరస్వతమ్మ వచ్చింది ఓ పాట పాడింది. ఇంకా సరస్వతి ఇదే పాట కంటిన్యూ అవుతున్నప్పుడు శివ శివ అంటున్నప్పుడు నేను ఓన్గా కొంచెం నీ పూజ చేసిన పెద్ద గురు స్వామి స్వామేమన్నారా స్వామి, అయ్యవారేమన్నారా స్వామి అన్నప్పుడు పంతులు గారు నేనేమనలేదు మమ్మీ శివయ్య నేనేమనలేదు అట్లా మెల్లమెల్లగా. ఇలాంటివి కొన్ని సాంగ్స్. రావయ్య శంకరుడు అన్నప్పుడు రా 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 రావయ్య శంకరుడు రవ్వల పందిరిలో అన్నప్పుడు వచ్చేసాడు మా కైలాసం నుంచి మన గుడికి వచ్చాడు పువ్వు పడింది చూడండి. అట్లా కొంచెం జోక్ గా నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాను. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకో మారు బంధం, 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలో తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు, అతని హృదయం నాతి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ, అతని హృదయం నాతి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకో మారు బంధం. ఇంకో పాట పాడండి. మీ ఆయన ఎప్పుడైనా నెక్లెస్ తెచ్చాడా? నెక్లెస్ అవి అన్ని కొనుక్కొస్తారా మీ ఆయన? నక్లీస్ అంత కాకపోయినా ఉన్నంతలో బాగా చూసుకుంటాడు. బాగా చూసుకుంటాడు. అయితే నక్లీస్ తెమ్మని ఒకసారి మీ ఆయన అడగండి. ఓకే సార్. అంటే ఒక హస్బెండ్ వైఫ్ పోట్లాట పాట ఇది. రాళ్ళ నకిలేసు రాళ్ళ నకిలేసు రాళ్ళ నకిలేసు వేసుకునే దానిని రాగి ఉంగరాల రాత రాసినవురో మందలోడా 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 ఓరి మాయలోడా మామరారా గోగి చిన్నవాడా నగసనికిర 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 తగిట తగిటత. అప్పుడు అతను అంటాడు, ఏ మాట మాటకి మాట మాటకి మాట మాటకి మందులోడంటావా, మాట మాటకి మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందు ఎరిగిన వెంటనే నాచరమ్మో 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 నా ముద్దల గుమ్మ గోవిందమ్మో గోడ మీద గుమ్మ నాచరమ్మో నా ముద్దల గుమ్మ నాకు తెలుసమ్మో నీ స్థలమ్మో అమ్మో. చాలా బాగా పడుతుంది ఇవి కూడా, పోకి కూడా చాలా. అలాగే అల్లుడు
వచ్చినప్పుడు ఓ. అత్తమ్మ ఏమి ఉండాలో ప్రిపేర్ అచ్చా అది పడమంటే పాడండి. అల్లుడా గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా గారెలైతే గారెలైతే గేరనుకుంటాయి బూరెలు నెత్తో నా మీదెంత ప్రేమత్త గారెలైతే గేరనుకుంటాయి బూరెలు నెత్తో నా మీదెంత ప్రేమత్త అల్లుడా కోడిని కొయ్యాలా అల్లుడా మేకను కొయ్యాలా అల్లుడా కోడిని కొయ్యాలా అల్లుడా మేకను కొయ్యాలా కోడైతే కోడైతే వేడి అసలు మేకను కొయ్యతో నా మీదెంత ప్రేమత్త కోడైతే వేడి అసలు మేకను కొయ్యతో నా మీదెంత ప్రేమత్త అల్లుడా అందరు పంపాలా అల్లుడా నేనే రవాలా అల్లుడా అందరు పంపాలా అల్లుడా నేనే రవాలా అత్త అన్మైతే కేకలేసది నువ్వేరా అత్తో నువ్వే తీసుకురా అత్త అన్మైతే కేకలేసది నువ్వేరా అత్తో నువ్వే తీసుకురా అత్త. ఆ, బాగా జోష్ మీద పాడుతున్నారు కదా ఈ పాటలు. అలా ఉంటది ఆ పాటలో కదా. ఓకే, ఒక మంచి ఇంకో పాట పాడండి. మరదా వదిన మరదల్లో ఓకే. సరదాగా దుసుకోను దుమ్మెరదెమ్మంటది చూసుకోను అద్దము తెమ్మంటది దుసుకోను దుమ్మెరదెమ్మంటది చూసుకోను అద్దము తెమ్మంటది కాటుక తెమ్మంటది కళ్ళకెట్టమంటది అలిపిల్లి సోకులాడి చిట్టమ్మే మా వదినే నంగనాచి పుల్లమ్మే అలిపిల్లి సోకులాడి చిట్టమ్మే మా వదినే నంగనాచి పుల్లమ్మే బొంబాయి చీరలు తెమ్మంటది కలకత్తా కడియలు తెమ్మంటది బొంబాయి చీరలు తెమ్మంటది కలకత్తా కడియలు తెమ్మంటది పట్టెలు తెమ్మంటది కాళ్ళకెట్టమంటది అలిపిల్లి సోకులాడి చిట్టమ్మి మా వదినే నంగనాచి పుల్లమ్మి అలిపిల్లి సోకులాడి చిట్టమ్మి మా వదినే నంగనాచి పుల్లమ్మి. ఓకే, వదిలే మరదల్లో. ఓకే, మా అన్నయ్య అన్ని తెమ్మంటది అట్లా అదే. పెట్టుకుంటది. ఓకే. ముందేమో వర్డ్స్ ఉంటాయి జస్ట్ మాటలు ఉంటాయి. అవును, ఓకే. ఇంకో మంచి పాట. అనుమానం భర్త భార్య ఎక్కడికన్నా వెళ్తే ఇక్కడ ఆంధ్రాలో ఎట్లా అనుకుంటారు తెలంగాణలో ఎట్లా ఆ, అనుకుంటారు. సరే. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం సొంతింటి మొగుడికేమో నేలే మంచం అయినోళ్ళకి వేసింది ఆకుల్లోన కానోళ్ళకి వేసింది కంచంలోన రాయే పుల్లమ్మ రోడ్డు మీదికి నిన్ను చెయ్యబట్టి లాగుతాను వీధిలోనికి రాయే పుల్లమ్మ రోడ్డు మీదికి నిన్ను చెయ్యబట్టి లాగుతాను వీధిలోనికి వస్తావా వగల మారి ఓ పిల్ల నాతోటి రోడ్డు మీదికి నువ్వు మళ్ళా వస్తావా వగల మారి ఓ పిల్ల నాతోటి రోడ్డు మీదికి నువ్వు మళ్ళా పక్కింటి మొగుడికేమో పట్టి మంచం సొంతింటి మొగుడికేమో నేలే మంచం అయినోళ్ళకి వేసింది ఆకుల్లోన కానోళ్ళకి వేసింది కంచంలోన. ఆ, సూపర్. అదే సాంగ్ తెలంగాణలో. ఓకే. ఎవరి వాడల్లాకెళ్ళినమే భామ ఎవరి వాడల్లాకెళ్ళినమే భామ ఎవరి వాడల్లాకెళ్ళినమే భామ ఎవరి వాడల్లాకెళ్ళినమే భామ రోడ్ నిండా గడ్డు పోసి రోకళ్ళు పెట్టి దంచి చాటాల చెరగబెట్టి మంచాన తాడబెట్టి జల్లెల్ల జాడకెళ్ళి నానురో నేను జల్లెల్ల జాడకెళ్ళి నానురో నేను. ఆ, తెలంగాణ ఆంధ్ర వేరియేషన్. అంటే వైఫ్ ఎక్కడికన్నా ఎవరికన్నా మాట్లాడినా ఎక్కడికన్నా వెళ్ళినా అనుమానం ఓకేనమ్మా, చాలా బాగా పాడుతున్నారు. మేము చాలా చూడాలి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఏమైనా అవకాశాలు వస్తే మేమే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకేనా, మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. ఈ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. నేను Okay. మాలాంటి చిన్న అంటే ఎవరికి ఏం తెలియని వాళ్ళని కూడా మీరు జనాలకు పరిచయం చేస్తున్నారు. సో మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మంచి మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడడం మాకు కొంచెం గర్వకారణంగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Okay. థ్యాంక్ యూ. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.